అందరికీ నమస్కారం. ఈరోజు గురుచరిత్రలోని 4వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. మన పురాణాలలో ఎందరో గొప్ప స్త్రీలు ఉన్నారు. కానీ సాక్షాత్తు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే పసిపాపులుగా మార్చి జోలపాడిన ఒకే ఒక్క మహాస్వాది అనసూయాదేవి. అసలు ఆ త్రిమూర్తులు ఆమెను ఎందుకు పరీక్షించారు? ఆ పరీక్షలో ఆమె ఎలా గెలిచింది? శ్రీ దత్తాత్రేయ స్వామి ఎలా జన్మించారు? ఈరోజు మనం శ్రీ గురుచరిత్రలోని ఆ అద్భుతమైన ఘట్టం గురించి తెలుసుకుందాం. పూర్వం ఆత్రి మహర్షి భార్య అనసూయాదేవి తన పాతివ్రత్యంతో ప్రకృతిని సైతం శాసించేది. ఆమె ప్రభావం చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయేవారు. ఒకసారి నారద మహర్షి వైకుంఠం, కైలాసం, బ్రహ్మలోకాలకు వెళ్ళి అనసూయాదేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో పొగిడాడు. ఇది చూసి త్రిమూర్తుల భార్యలైన సరస్వతి, లక్ష్మి, పార్వతి దేవతలకు ఆమెపై అసూయ కలిగింది. ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించమని తమ భర్తలను కోరారు. అప్పుడు భార్యల కోరిక మేరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు సన్యాసుల వేషంలో ఆత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అప్పుడు ఆత్రి మహర్షి ఆశ్రమంలో లేరు. అనసూయాదేవి వారికి ఎదురెళ్ళి స్వాగతం పలికి భోజనానికి సిద్ధం చేసింది. కానీ ఆ సన్యాసులు ఒక వింత కోరిక కోరారు. అమ్మా, నువ్వు దిగంబరంగా మాకు వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాం, లేదంటే ఆకలితో వెళ్ళిపోతామని షరతు పెట్టారు. అతిథి ఆకలితో వెనక్కి వెళ్తే ఇంటి పుణ్యం పోతుంది. అలాగని పరపురుషుల ముందు వస్త్రాలు తీసేస్తే పాతివ్రత్యం భగ్నమవుతుంది. అప్పుడు అనసూయాదేవి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించింది. వీరు సామాన్యులు కారని గ్రహించింది. అయ్యలారా, భోజనానికి సిద్ధం కండి అని చెప్పి లోపలికి వెళ్ళి ఆత్రి మహర్షి పాదుకులతో, స్వామి, నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావనతో భోజనం వడ్డిస్తానని చెప్పుకున్నది. ఆమె యొక్క పాతివ్రత్యం మహిమానిత్యమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు. ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతురాలకు వలె సత్వం వచ్చింది. ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది. ఆ తర్వాత వాళ్ళకి జోలపాడి నిద్రపుచ్చింది. అప్పుడు ఆత్రి మహర్షి తిరిగి వచ్చి జరిగిందంతా తెలుసుకున్నారు. త్రిమూర్తులు తమ నిజరూపాలతో ప్రత్యక్షమై ఆమె భక్తికి మెచ్చి ఆమెకు పుత్రులుగా జన్మిస్తామని వరం ఇచ్చారు. బ్రహ్మ అంశతో చంద్రుడు, శివుని అంశతో దుర్వాసుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు జన్మించారు. తర్వాతి కాలంలో చంద్రుడు, దుర్వాసుడు తమ శక్తులను దత్తాత్రేయుడికి దారపోసి తపస్సుకు వెళ్ళిపోయారు. అలా ముగ్గురు దేవుళ్ళ కలయికగా శ్రీ దత్తాత్రేయ స్వామి అవతరించారు. చూశారుగా, నిశ్చలమైన భక్తి, పవిత్రమైన మనసు ఉంటే సాక్షాత్తు దేవుడైన మనకు లొంగిపోక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.